ఎవరికైనా పోనీ మీ వాయిస్‌ని ఈ వాయిస్‌కి మీరు డబ్బింగ్ చెప్తారని ఎవరైనా అడిగారా పోనీ? అంటే ఇప్పుడు టీవీలో వచ్చిన తర్వాత ఏమైందంటే సినిమాల్లో బ్రహ్మాండంగా గతంలో ఒక దులిపిన లేడీస్ కానీ మగాళ్ళు కానీ వాళ్ళకే డబ్బింగ్ వాయిస్లు పెట్టేస్తున్నారు ఇప్పుడు. అవును. అంటే ప్రేక్షకుడు పెద్దగా రిసీవ్ ఎవడైతే ఏంటిలే అనేటట్టు ధోరణి వచ్చేసింది. కాబట్టి ఏంటంటే అది నాకు నేనేంటంటే చెప్పనిచ్చేవాడిని కదా, టైం ఉంటే ఎప్పుడన్నా నేను ఏదైనా ఊళ్ళో లేకపోతే అర్జెంటుగా టెలికాస్ట్ అట్ట వస్తే ఎక్కడన్నా అది కూడా తక్కువ, అట్ట తప్ప అసలు నేను డబ్బింగ్ చెప్పకుండా లేదు. అంటే మనం కష్టపడి చేస్తున్నాం, మన వాయిస్ మనం చెప్పుకుంటే బాగుంటుందని తాపత్రయం. మీరు విలన్‌గా చాలా సీరియల్స్ చేశారు, చాలా సినిమాలు చేశారు. మీకు ఈ క్యారెక్టర్ నేను చెయ్యాలి అని ఎప్పుడైనా ఏదైనా అనుకున్న రోల్స్ ఏమైనా ఉన్నాయా? జనరల్గా ఆర్టిస్ట్ అనేవాడికి ఇప్పుడు అమితాబ్ బచ్చన్ గారు లాంటి వాడికి ఇంకొక వేషం చేయాలి ఉంటుంది. ఇప్పుడు మనం చేసేవరకు ఆ వేషం వస్తే చేసిన తర్వాత ఇంతే నాకు ఇంతకన్నా మంచిది అనేది ఇంకా బ్రహ్మాండమైన వేషం వేసి అసలు ఎరగొట్టేద్దామని ఆలోచన ప్రతివాడికి ఉంటుంది. లేకపోతే రొటీన్ ఉందనుకో జూనియర్ ఆర్టిస్ట్లో సేపు ఇప్పుడు అట్ట ఉండకూడదు అని భావం. ఇప్పుడు మాకేమైందంటే మొదటి నుంచి విలన్ వేషాలకు అలవాటు చేశారు. దాంతో ఏమవుతుందంటే ఇప్పుడు నేను గప్పుకుని ఏదైనా ఒక చక్కని పాజిటివ్ వేషం గుమ్మడి వెంకటేశ్వర లాంటిది వేసి అమ్మా తల్లి అని చెప్పిన అరే ఇట్ట మాట కానీ నెక్స్ట్ ఇయర్లో మళ్ళీ మారిపోతాడు రా అనుకుంటాడు. అదే ఒక బ్రాండింగ్ టైప్. అది లేకుండా నాకు లక్కీగా ఏమైందంటే మంచి కామెడీ విలన్ కానీ అవి కానీ పడ్డాయి, కష్టం నడుస్తుంది. అంటే నాకు సాటిస్ఫాక్షన్ ఏంటంటే 85 అంటే ఆల్మోస్ట్ 35 ఏళ్ళు దాటిపోయింది. మనం స్టే అవ్వకుండా ఇవాళ ఉన్నాం ఇంకా ఫీల్డ్లో. అది అదృష్టం. మనం ఎంత గొప్పగా చేసామని కాదు, మనం పాత్ర బ్రహ్మాండంగా చేయకపోయినా అడ్డం పడకుండా నడిపించేస్తున్నాం కాబట్టి అక్కడ అది మన ఆనందం. ఇప్పుడు ఒకవేళ ఇంకా ఇప్పుడు సినిమాల్లోకి మీకు అవకాశాలు వస్తే ఎలాంటి సినిమాలు చేయాలనుకుంటున్నారు? మళ్ళీ ఇప్పుడు సీరియల్స్ చేస్తున్నారు ప్రస్తుతం. ఇప్పుడు ఇవాళ రేపు రకరకాలు చేయడానికి లేదు. ఇప్పుడు అన్ని సోషల్ ఎదురులా జానపదాలను పౌరాణికాలు ఇప్పుడు లేవు కాబట్టి ఈ సోషల్లోనే మా వెళ్ళేసినోడు కన్నా బాగా చేయాలి. ఎదురుగాంది రంగారావు గారు వాళ్ళు వేసిన రోజుల్లో పౌరాణికం ఉండే, జానపదం ఉండే, అన్ని ఇప్పుడు ఏ ఉన్నాయి అన్ని ఇవేగా, అన్ని సోషలిస్ట్ పిక్చర్లు. అందుకని ఏంటంటే మనం మనసులో కోరికలున్నా జరిగే తీరే కోరికలు కాదు. ఇప్పుడు ఉన్న దాంట్లోనే కాకపోతే టీవీలో చేశాను హిరణ్యకశిపుడు అని. అసలు టీవీలో అసలు పౌరాణికం కానీ సోషల్ కానీ ఏదైనా చాలా వేసానమ్మా. అసలు నాకు నటుడిగా చక్కని సాటిస్ఫాక్షన్ ఇచ్చింది టీవీ రంగం. సినిమాలు ఏంటంటే అంత అవకాశాలు రాలేవి. అందుకని ఏంటంటే మైథలాజికల్ చేస్తే దాంట్లో లెక్క వేరు, ఇదివరకులాగా ఉండేవి, ఇప్పుడు అవి లేవు, చేయాలన్నా కూడా. ఇప్పుడు మామూలుగా సినిమాల్లో మీరు హెల్దీ కామెడీ, అంటే మీరు చేసిన కామెడీ ఏంటంటే వినడానికి స్పష్టంగా అంతా చాలా హెల్దీ కామెడీ చేశారు. విలన్గా కూడా మీరు ఏం చేసినా కూడా అది హెల్దీగానే ఉంది ఆ టైంలో. ఇప్పుడు చూస్తుంటే ప్రతిదీ కామెడీ షోలు అయినా, వచ్చే కామెడీ షోలు అయినా, లేదంటే సినిమాలో చేసే కామెడీ అయినా అంత మీరు చేసినంత ఇదిగా రావట్లేదు. అంటే మీ టైంలో చేసినట్లు ఇప్పుడు లైక్ బ్రహ్మానందం గారు ఉండొచ్చు, లేకపోతే మన పాతది గొప్పది కొత్తది చెత్త అనే భావం ఉండకూడదు. అదేంటంటే మార్పు వస్తుంది. ఇప్పుడు ఇదివరకులాగానే వీళ్ళ అప్పడాలు ఒడియాల కథలు ఎవరు చూసేవాళ్ళు లేడు. మనం ప్రేక్షకులు ఇదివరకు ఏంటంటే వాళ్ళ టీవీ ఇన్ఫర్మేషన్ ఇచ్చేది, టీవీ సినిమా చూస్తేనే ప్రపంచం ఉంటుందని తెలిసేది. ఇవాళ టీవీలోని సినిమాలు అక్కర్లేదు వాళ్ళకి, వాళ్ళ బోళ్ళంతా చేతిలోని ప్రపంచాన్ని మొత్తం ఏం తెలిసిపోతుంది. కాబట్టి ఏంటంటే ఏం చేయలేము, అది మార్పు అంతే. ఆ మార్పు అంటే ఇప్పుడు కొత్తగా అంటే ఇప్పుడు మీరు అందులో ఇప్పుడు మీకు కొత్త అవకాశాలు వచ్చి అలాంటి కామెడీలు మీరు చేయాలంటే మీరు వాటిని నేను నా తరహాలోనే చేస్తాను అని ఏమన్నా అంటే అంత ఛాన్స్ మాకు ఎవరు. కాకపోతే మనం ఏంటంటే ఆలోచించేది సర్వత్రా అందరూ చెప్పుకుంటే కాస్త వల్గారిటీ ఎక్కువైంది అనే పాయింట్ నడుస్తుంది. అదేగా మీరు అడగదలుచుకుంది. ఇంతవరకు అలాంటిది వల్గారిటీ లేకుండానే పాత్రపరంగా వచ్చే వల్గారిటీ తప్ప కావాలని కృతంగా చేసేది లేదు. ఎవరన్నా కాస్త నా స్థాయికి ఏంటంటే కప్పుడు వద్దులే బ్రదర్ అట్ట వద్దులే అంటే కొద్దిగా అవాయిడ్ చేస్తున్నాం. ఇంకెవరన్నా ఏమైనా చేయాలంటే మరి అది కావాలనుకుంటే దాంట్లో గొంగళ్ళలో తింటూ వెంట్రుకలు వచ్చినట్ట దాంట్లో ఉన్నాం కాబట్టి చేయాలి. లైటర్ వేన్లో మరీ దుర్మార్గం అంటే సత్య దుర్మార్గం, ఎత్తు దాగే దుర్మార్గాలు యాక్షన్ పరంగా ఎట్టాకు చేస్తాం. డైలాగ్ వల్గారిటీ ఎక్కువ ఉండకూడదు. అది అవాయిడ్ చేసి సాధ్యం తప్పుకుంటూనే వచ్చాను నేను. అదృష్టవశాత్తు పొద్దులేండి ఆయన వదిలేసేయండి అని. అందుకే సార్ మీకు అంత మంచి పేరు, అంటే గుర్తింపు అనేది మనం చేసే క్యారెక్టర్స్ వల్ల కూడా. అలా కాదమ్మా, ఇప్పుడు నేను ఇప్పుడు ప్రపంచం అంతా అట్ట పోతుంటే నేను అచ్చమైన సంస్కృతం మాట్లాడతానంటే ఎవరు అంతే కదా. కాబట్టి దాంతో ఇప్పుడు ఏది నడుస్తుందో అది దాని వెంట మనం వెళ్ళాలి. అది కొద్దిగా ఇష్టం లేకపోయింటే లేదు ఆ మాట మనం చదువుకున్నట్టు ఉండాలి. కానీ డైరెక్ట్గా ఇప్పుడు దాంట్లో ఉంటున్న ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి ఇంకా చెప్పలేను నేను డీటెయిల్గా.
రకరకాలుగా జరుగుతుంది. దాన్ని ఎవడు ఏం చేయలేము. ఉమ్. మనకు కావాలనుకుంటే ఏమైనా సరే తెలుసుకోవాలంటే అట్లా దానికి వెళ్ళాల్సిందే, మార్గం లేదు. ఉమ్. ఇప్పుడు శ్రీనాథ కవి సార్వభౌమ ఆ సినిమాలో మీరు ఎన్టీఆర్ గారు చేశానన్నారు. అసలు ఆ టైంలో ఎన్టీఆర్ గారిని చూసినప్పుడు ఆయన నటనలో మీరు చూస్తున్నప్పుడు అబ్బా ఇది ఎంత బాగా చేశారు అన్న సందర్భం ఏదైనా ఉందా? అది చూసి మనం నేర్చుకోవాలి అన్న సందర్భం. అయ్యో డిసిప్లిన్ అండి. 7:30 అంటే 7:30 ఆ. అట్లా విత్ మేకప్ ఉంటాం. ఒక డైలాగ్, చిన్న డైలాగ్, నీ పేరేంటి, ఇది శ్రీనాథుడు అని చెప్పాలంటే ఆ శ్రీనాథుడు ఆయన స్థాయికి ఎట్లా చెప్పిన వెళ్ళిపోతుంది. కానీ ఆయన శ్రీనాథుడు ఇది ఎట్లా చెబుతాం. ఓ 4 ఆయన ఏమిటో తాపత్రయపడతాడు. అసలు ఆ స్థాయి నటుడికి ఆ డైలాగ్ కాదు అది అసలు మనకు అనిపించేది కాదు. ఇన్వాల్వ్మెంట్ దాంట్లో కెమెరా ముందు మనం బాగా చెప్పామో లేదని అసలు కృషి. దానికి ఏంటంటే మనం కష్టపడి చేసామనుకున్నదే 10 రూపాయల టికెట్లకు వచ్చిన ప్రేక్షకుడు కూడా ఏ చండాలంగా చేశాడు. అలా కాకుండా ఎవడ చూస్తాడు అని చూసి ఇష్టం వచ్చినట్టు చేస్తే ఎవరు చూస్తారు. కాబట్టి ఆవిడ ఎఫర్ట్ మస్ట్ బి సిన్సియర్. మనం చేసేది కష్టపడి చేయాలి భావం. ఆయన అసలు అట్లాంటి తత్వం ఉన్నవాడు. కాబట్టి ఏంటి మహానుభావుడు. ఆయనతో నాకున్న పరిచయం అంతండి. పెద్ద ఆయన మహాను ఎంతగా కళాఖండాలు చేశాడు. అది ఊరికే వస్తుందే అంత పేరుగా అనేది ఇన్వాల్వ్మెంట్. దాంతో విషయం ఇంకెంత మనం ఎక్కడున్నా ఆయన చూస్తుంటే అసలు మనం ఎక్కడే వెనకబడి ఉన్నాం ఏంటి. మన అనుభూతి ఏంటంటే ఆయనతో డైలాగులు, ఆయన పడిపోతే మనం మోసుకొచ్చి కూర్చోబెట్టడం, ఇవన్నీ ఆయనతో ఆయన స్పర్శ, ఆయన మాట, ఆయనతో మీకు గుర్తుండిపోయే కాస్త పిస్తాను. నాగేశ్వరరావు కానీ ఆయన కానీ చక్కగా స్వతారులో నాగేశ్వరరావు చేసేటప్పుడు ఆయన కాంబినేషన్ చేసేటప్పుడు కూడా ఒక విధంగా పెద్ద ఆర్టిస్టులు కదా, వాళ్ళ కాంబినేషన్ భయపడుతుంటే ఆయన ఈ శంకరరావు ప్రతి సీన్కి ఒక హీరో ఉంటాడు. ఈ సీన్ నీది కాబట్టి కష్టపడి చెయ్యి, ఇంకా పక్క ఎదుర్కొన్నది నాగేశ్వరరావు రామారావు ఆలోచించద్దు. అలా వాళ్ళు బొమ్మడి గారు ఒకరు, వాళ్ళు మహానుభావులు నానా బాధలు పడి వచ్చిన వాళ్ళు. ఇప్పుడు చెప్పలేనంటే ఇటు తిప్పి తలకాయ తిప్పి చెప్పేసి అంటున్నారు. అప్పుడు అట్లా కాదే, ఎంతెంత ఉండేది ఎంత పరిస్థితి. అది వాళ్ళతో అది నేర్చుకున్నది. అది వాళ్ళ దగ్గర ఏంటంటే డిసిప్లిన్. ముందు 7:30 10 రావటం, 10 11 అట్టా ఉండదు కష్టపడి. మీకు ఇంత సినిమా ఇండస్ట్రీలో మీకు అత్యంత సన్నిహితులుగా ఉన్న వాళ్ళు ఎవరు? ఏదైనా పంచుకోవాలి అంటే సినిమా అనుభవాలైనా ఏదైనా అలాంటి సన్నిహితులు ఎవరైనా ఉన్నారా? అంటే నేను ఫుల్ టైం సినిమా కాదమ్మా, నాకు దాంట్లో సీరియల్స్ లోనే మీరు మంచి ఆర్టిస్ట్. సీరియల్స్ లో ఎందుకు ఉండదు? సీరియల్స్ అందరూ కొనలేగా వచ్చినవాళ్ళు, అందరూ మన గౌరవంగా చూసేవాళ్ళు, దాంట్లో సమస్య లేదు కాదండి. చివరి 10 ఏళ్ళు వచ్చినప్పుడు ఏంటంటే ఓ పెద్దరికం ఆపాదించేస్తారు. ఇప్పుడు వాళ్ళతో మనం సరదాగా మాట్లాడాలన్నా కూడా అరే పెద్ద ఆయన అని పక్క తీస్తున్నారు. పోనీ ఎవరికన్నా చెప్పితే వినేంత వరకు ఎవరిని అడిగితే తప్ప మన సలహా ఇచ్చే పరిస్థితి లేదు. ఎవడంత నటుడు వాడు, ఎవడంత డైలాగ్ ఎవరికాడు. గొప్పగా చేస్తాను అనుకోకపోతే నటించలేడు కదా. అలా కాదు తమ్ముడు ఇలా అని చెప్పే అవకాశం ఉండదు. ఎవరన్నా సరదాగా బాగా ఒక 4 రోజులు నటించేటప్పుడు తెలుస్తుంది కదా, ఇతను కష్టపడుతున్నాడు. ఏ సార్ ఎలా ఉందంటే, తమ్ముడు అలా అంటే బాగుండదు ఏమైనా ఆలోచించు అంతవరకు తప్ప ఎడా అని చెత్తలో ఎందుకు వస్తారో ఇట్లా పిచ్చి పిచ్చి మాటలు. అది ఇవాళ ఏంటంటే యంగ్స్టర్స్ మాకన్నా బాగా 4 రకాలు తెలిసిన వాళ్ళు టెక్నిక్ని బాగా వాడుకుంటున్నారు. ఇప్పుడు 3 కెమెరాలు పెట్టి నటించుకుంటున్నారు. అసలు ఈ కెమెరా నటిస్తున్నా తెలియట్లేదు. అట్లా ఇప్పుడు టెక్నికల్గా అంత పెరిగిపోయింది. అదే ఇన్స్టిట్యూట్లో కూడా ఏంటంటే వాళ్ళకి ఆర్టిస్ట్ని బేసికల్గా ఆర్టిస్ట్ని తయారు చేయకపోయినా ముందు అసలు టెక్నికాలిటీ చెప్తున్నారు. ఒక కెమెరాలు పెట్టా ఉంటే ప్రొఫైల్ ఎట్టు ఉంటావు, లాంగ్ షాట్లు ఎట్టు ఉంటావు, మిడ్ షాట్లు ఎట్టు ఉంటావు, ఇవన్నీ చెప్తున్నారు. ఈ యాక్టింగ్ అనేది వసత రావాలి ఎవరికాడికి. తర్వాత కొంతమంది అసలు లేనివాడు కూడా ఎప్పుడు చేయగా ఆటోమేటిక్గా వస్తుంది, వేరే సంగతి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.